బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎంఐఎం గూండాయిజం పెరిగిపోతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అంబర్పేట ఫ్లైఓవర్ సైన్ బోర్డులో ఉర్దూలో రాయలేదని ఆర్ఎండ్బి అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారంటూ ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్ బోర్డు మారుస్తారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్లను పట్టుకుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ను తిట్టారని గుర్తు చేశారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జై మోడీ జై యోగి అని అంటారంటూ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం పెరిగిపోతుందని ఇటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడడం జరిగింది. అంబర్పేట ఫ్లైఓవర్ సైన్ బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్ఎండ్బి అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారన్నట్టుగా తాను ఆరోపించారు. అయితే ఎంఐఎం ఇటు కరెంటు బిల్లు కట్టకపోయినా ఓల్షిట్ లో ఒక వర్గం వారు అక్కడ నివసించిన వారు కరెంటు బిల్లులు కట్టకపోయినా నల్లా బిల్లులు కట్టకపోయినా ఆ అధికారులను బెదిరించడం ఎంఐఎం కు తరచూ ఆనవాయితీగా మారిపోయింది. ఇష్టారాజ్యంగా వాళ్ళు చెలరేగడం జరిగిపోతుంది. ఈ ప్రాంతం అంతా తమ ఆధీనంలో ఉంది అన్నట్టుగా ఇది ఒక రాజరికం అన్నట్టుగా అభివృద్ధికి పాల్పడరు, కానీ ఇలాంటి గూండా రాజ్యాన్ని మాత్రం పెంచి పోషిస్తున్నది ఇటు ఎంఐఎం అనేటట్టుగా ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే మండిపడడం జరిగింది. అయితే ఎంపీ బెదిరిస్తే సైన్ బోర్డు మారుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడబట్టి రాజాసింగ్ చాలా సంచలన విషయాలు మాట్లాడారు. ఎంఐఎం అంటే ఎవరు కాళ్ళు పట్టుకుని అయితే ఎవరు అధికారం ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుందని ఎంఐఎం ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ను తిట్టారని తిట్టారు. చాలా వరకు అసలు కాంగ్రెస్ పార్టీ నేతల ఒక సందర్భంలో దాడిని కూడా చేసిన పరిస్థితి. నేడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకున్నారు అనేటట్టుగా ఇటు చెప్పడం జరిగింది. రేపు బీజేపీ అధికారంలో వస్తే జై మోదీ జై యోగి అని కూడా వాళ్ళు అనడానికి ఏమాత్రం వెనకాడరని రాజాసింగ్ చెప్పడం జరిగింది. మొత్తానికి రాజాసింగ్ అంటేనే ఎంఐఎం పార్టీ పైన ఒంటి కాలు బెదిరించిన వ్యక్తి. ఇప్పుడు అధికారులను సైతం బెదిరిస్తున్నారు. ఇక రాజ్యం ఇలా గూండా రాజ్యంగా మారిందని ఇటు ఎంఐఎం పార్టీ పైన ఆయన తీవ్రంగా మండిపడడం జరిగింది. థ్యాంక్ యూ మహేందర్.